కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీడీఓలను ఆదేశించారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆస్థాన మండపం నందు సంకటహార చతుర్థి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి 17 ట్రాక్టర్లు సీజ్ చేశారు. బ్యాంకు ఉద్యోగిపై కత్తితో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఈ ఉదంతం మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది. రేణిగుంట రోడ్డులోని ఓ బ్యాంకులో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్యం, హౌసింగ్, ఎంజీఎన్ఆర్, ఈజీఎస్, తాగునీటి సంబంధిత అంశాలపై ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ ఈఈలు, డిఈలు, ఏఈలతో చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగిరి నియోజకవర్గాల వారీగా వేడివిడిగా సంబంధిత అధికారులతో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంచే విడుదల కాబట్ట 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాలలో తాగునీటి సరఫరా, డ్రైనేజీల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించేందుకు ఎంపీడీఓలు చొరవ చూపాలని, 5 లక్షల లోపు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని, 5 లక్షల పైబడిన పనులకు సంబంధించి మార్చి 31 లోపు గడువు ముగుస్తుందనే అంశాన్ని సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీ, జడ్పీటీసీలకు సమాచారాన్ని అందజేయాలన్నారు. ఈ విషయంలో గ్రామాల అభివృద్ధికి నిధులు వినియోగం కాని ఎడల ఆ బాధ్యతను ఎంపీడీఓలు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఎంపీడీఓలు పనిచేయాలని ఆదేశించారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా ప్రధాన అంశాలని, వీటిపై సమస్యలు తలెత్తకుండా పనిచేయాలని ఆదేశించారు. ఈఈలు, ఏఈలతో చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగిరి నియోజకవర్గాల వారీగా వేడివిడిగా సంబంధిత అధికారులతో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంచే విడుదల కాబట్ట 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాలలో తాగునీటి సరఫరా, డ్రైనేజీల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించేందుకు ఎంపీడీఓలు చొరవ చూపాలని, 5 లక్షల లోపు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని, 5 లక్షల పైబడిన పనులకు సంబంధించి మార్చి 31 లోపు గడువు ముగుస్తుందనే అంశాన్ని సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీ, జడ్పీటీసీలకు సమాచారాన్ని అందజేయాలన్నారు. ఈ విషయంలో గ్రామాల అభివృద్ధికి నిధులు వినియోగం కాని ఎడల ఆ బాధ్యతను ఎంపీడీఓలు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఎంపీడీఓలు పనిచేయాలని ఆదేశించారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా ప్రధాన అంశాలని, వీటిపై సమస్యలు తలెత్తకుండా పనిచేయాలని ఆదేశించారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆస్థాన మండపం నందు సంకటహార చతుర్థి సందర్భంగా భక్తులు పాల్గొన్నారు. అనేక ప్రార్థన నమస్కారాలను సమర్పయామి. అందరూ కూడా చెప్పండి. ఎప్పుడు మయాదేవ పరిపూర్ణం పదస్థుతే. ఆ అక్షరం అక్కడ వేసి నమస్కరణాత్మక శ్రీ సంకష్టహరగణ శ్రీ దేవతా సుప్రీత సుప్రసన్నానంద భవంతు. అలా లెక్కలు వాయించి
నమస్కారం చేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియతే. అక్రమ ఇసుక తవ్వకాలపై మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ శాఖ 17 ట్రాక్టర్లను సీజ్ చేశారు. రేణిగుంట మండలం పిల్లపాలెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో రేణిగుంట డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 17 ట్రాక్టర్లు, జేసీబీ గాజులమన్యం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. దీంతో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయి. రెవెన్యూ అధికారుల సమాచారం మా డిఎస్పీ గారు, సిఐ గారు, పిల్లపాలెం గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్లను సీజ్ చేసి మా స్వాధీనం చేసుకోవడానికి వాటి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చెప్పాను కదా, 10 ట్రాక్లను చేసి దాన్ని క్లెయిమ్ చేస్తాం. రేణిగుంట రోడ్డులోని ఓ బ్యాంకులో మంగళవారం ఘటన చోటు చేసుకుంది. బ్యాంకులో క్యాషియర్ వద్దకు మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి కత్తి చూపించి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. సిబ్బంది అప్రమత్తతో వ్యక్తిని పట్టుకుని గేటుకు కట్టేశారు. వ్యక్తిని పోలీసులకు బ్యాంకు సిబ్బంది అప్పగించారు. ఆ డోర్ మీరు ఓపెన్ చేసి పెట్టారు కదా మేడం, చెప్పండి. మరి సార్ ముందు గేట్ క్లోజ్ చేయాల్సి అన్నీ కరెక్ట్గా ఉంటుంది. షట్టర్ దగ్గరికి వేస్తే సెక్యూరిటీ ఆఫీసర్ ఏం చెప్పినా మీకు ఏది నచ్చదు ఎవరికే కానీ. ఏముందులో చెప్తాడు సార్ 3:30 తర్వాత సార్ అదే మ్యాక్సిమం ఆఫ్టర్ వర్కింగ్ అవర్ క్లోజ్ ఫస్ట్ క్లోజ్ చేసిండు ఒక అరగంట. ఎవరు సార్ ఇదే సార్ మీరు చెప్పండి, మీకు తెలియదు ఆ విషయం సార్, మీరే చెప్పండి సార్. ఎన్ని బ్రాంచ్లో చదవట్లేదు అట్లా ఆ బాబు చెప్పింది వచ్చి ఎవరా బాబా సార్ సార్ మనం మాడింది ఎక్కడ అవుతుంది సార్? సారీ चलो बारह दो बूढ़े మేడం సార్ చల్ల బాగా తాడు పట్టుకొని ఊరూరు బిజీ బయట